దేవుని నామమునకు మహిమ కలుగునుగా. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ ఎవరి ఆత్మలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ఇలాగున ప్రభుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి కీర్తించి మరి ఉదయకాలము ఇటు విధంగా వాక్య పరిచర్య చేసుకోవటానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 14 అధ్యాయములో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 13, 14 వచనాలలో మరి క్రీస్తు ప్రభు చెప్పిన మాట, మీరు నా నామమున ఏమడిగితే మరి తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుకై నేను మీరు నన్ను ఏమి అడిగినా దాన్ని చేస్తానని ప్రభు ఒక చేసిన గొప్ప వాగ్దానము నిన్నటి దినము మనము ధ్యానించాము. 15వ వచనము ఈ ఉదయకాలము ధ్యానిద్దాము. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇక్కడ ప్రభు ఒక శ్రేష్టమైన ఆజ్ఞను గురించి, ఆజ్ఞ యొక్క వివరణ గురించి మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఇక్కడ ఒక ప్రశ్న మరి మనం వేసుకునే విధంగా, ప్రేమించుట, దేవుని ప్రేమించుట, క్రీస్తుని ప్రేమించుట అనే ఒక అంశము మన కళ్ళ ఎదుటకు వస్తున్నట్లుగా మనము చూడగలం. మన ముందుకి దేవుని ప్రేమించడం అనే అంశము మన ముందుకు వస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రభుని ప్రేమించుట, అసలు ఈ ప్రేమించుట అనే మాట చాలా ఈజీగా మనము చాలా సార్లు మాట్లాడతాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ప్రేమ కదా. అసలు ఈ మాటలన్నీ చాలా లోకంలో ఈ ప్రేమ గురించిన ఈ మాటలు చాలా విస్తారంగా లోకంలో ప్రకటించబడతా ఉంటాయి, చెప్పబడతా ఉంటాయి. మరి అనేకమైన సందర్భాలు ఒకరితో ఒకరు సంభాషణలో ఈ మాటలు వస్తా ఉంటాయి. కానీ ఈ ప్రేమించుట అనేది ఒట్టి మాటలతో కూడినది కాదు, ఇది క్రియారూపకమైనది అని ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు, ప్రేమించే వారి యొక్క బాధ్యత ఏమైనదని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రేమించుట అనేది ఒక పెట్టబడిన ఒక బాధ్యతను నెరవేర్చేదిగా ఉన్నట్లుగా చూడగలము. ప్రేమించే దాని విషయంలో మరి మరి ప్రత్యేకంగా భర్తలకి మరొక ఆ, ఆజ్ఞ ఇవ్వబడింది. మీ భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, మీరు ఎలా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో ఆ విధంగా వారిని ప్రేమించుడని ఒక ఆజ్ఞ వారికి ఇవ్వబడింది. ఇక్కడ మరి ఈ ప్రేమించుట అనే యొక్క ప్రక్రియలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా ఆజ్ఞలను గైకొందురు. దేవుడు ఏం ఆజ్ఞలు చెప్పాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలులకి 10 ఆజ్ఞలు ఇవ్వబడినాయి. ఆ 10 ఆజ్ఞలు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయండి, అది చేయండి అని 10 ఆజ్ఞలు. మొట్టమొదటిగా నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఇంకా నన్ను తప్ప ఇంకెవరిని కూడా మీరు మరి ఆరాధించొద్దు, మరి ఆ, మరి ఇటు విధంగా పూజించొద్దు, ఇంకెవరిని కూడా దేవుడు అని మీరు అనుకోవద్దనే ఆజ్ఞ మొదలు పెట్టుకొని ఆఖరికి నీ పొరుగువానిదైన ఏది కూడా నువ్వు ఆశించకూడదని ఆజ్ఞతో ముగించబడినట్లుగా మనము చూడగలం. అందులో చాలా డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తే గనక దేవుని ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తే తప్ప ఆయనను మనం ప్రేమించేవారుగా ఉండమని ఈ యొక్క వాక్యం యొక్క అర్థంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అన్నదానికి నిదర్శనం ఏంటంటే నా ఆజ్ఞలు గైకొనటమే. అసలు ఈ ఆజ్ఞలు ఏంటి అని మనం చూస్తే గనక ఈ 10 ఆజ్ఞలు మరి మానవులందరూ పాటించగలరా అంటే పాటించలేరు కదా. ఆ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇస్తే వాటిని పాటించలేకపోతున్నారు. అందుకని క్రీస్తు ప్రభు వాటిని సింప్లిఫై చేసి 2 ఆజ్ఞలుగా మార్చివేశాడు. మరి ఒకసారి ఒక ధర్మ శాస్త్రోపదేశకుడు ఆయన శోధిస్తూ ప్రభు దగ్గరకు వచ్చాడు. మత్తయి సువార్త 22 అధ్యాయము 35 వచనంలోంచి చూస్తే అక్కడ ఆయన శోధిస్తూ ఏమడుగుతాడంటే, బోధకుడా,
ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ప్రభునే ప్రశ్నిస్తున్నాడు. ప్రభు ముఖ్యమైన ఆజ్ఞ ఏది బాబు అని తన శిష్యులకి ఒక మరి ప్రశ్న వాళ్ళు ఇచ్చినట్లుగా మరి ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ప్రభునే అడుగుతున్నాడు. అయ్యా ముఖ్యమైన ఆజ్ఞ ఏంది ధర్మశాస్త్ర గ్రంథంలో? మనకు మోషే ధర్మశాస్త్ర గ్రంథం రాసిచ్చాడు కదా అంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు 22:37లో, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననుదియే. ఇంకొక చోట నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇక్కడ చూస్తే హృదయం ఉంది, ఆత్మ ఉంది, మనస్సు ఉంది, మన ఒంట్లో ఉన్న శక్తి ఉంది, మనకు కలిగిన వివేకం ఉంది కదా. అంటే మన మన ఒంట్లో మనం కలిగి ఉన్న శక్తి, బలము, వివేకముతో సహా దేవునిని ప్రేమించాలి, ఆయనను సేవించాలన్నది దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞ. మరి దేవుడు అక్కడ, ప్రభు అక్కడ అతనికి అర్థమయ్యేలాగా బోధిస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఆ ఆజ్ఞలు, అసలు ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో దేవుణ్ణి ఈ విధంగా, అది ఎట్టి విధంగా, ఏదో మరి ఒట్టి హృదయంతో మనసుతో కాదు, పూర్ణమైన హృదయము, పూర్ణమైన ఆత్మ, పూర్ణమైన మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి. ఇది ముఖ్యమైనది, మొదటియునైన ఆజ్ఞ కదా. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైక్కుంటారంటే ఆ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? దేవాది దేవునిని మనస్సారా, మనస్ అంతటితో, మనస్సు, హృదయం అంతటితో కదా, ఆత్మ అంతటితో ఆరాధించుట, సేవించుట మరి అనేది మరి ప్రేమించుట కిందకు వస్తుందని చెప్తున్నాడు. రెండవదిగా చూస్తే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను అని రాయబడిన రెండో ఆజ్ఞ కూడా దాని వంటిదే. కానీ ఈ యొక్క మరి ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఈ రెండు ఆజ్ఞలలో ఇమిడైనది. ఎందుకు? మరి ప్రేమించువాడు పొరుగువానికి కీడు చేయడు కదా. మనం ఎవరైనా ప్రేమించామనుకో, వాళ్ళకి మనం కీడు చేస్తామా? వాళ్ళకి కీడు అవుతుంది, అపాయం అవుతుందంటే ఇంకా అది మనకు సంబంధించిందిగా మనం బాధపడిపోతాం. అయ్యో వారికి బాధ ఉందా, అయ్యో వారికి కష్టం వచ్చిందా, అయ్యో వారికి శ్రమ వచ్చిందా అని దాని విషయం, వారి విషయమే మనం బాధపడతాం. ఇక్కడ మన ఎదుటి వారికి, ప్రేమించే వారికి ఎన్నటన్నిటికీ మనం కీడు చేయటానికి తలపెట్టము. ఆలోచనలో కూడా వారి కీడు కలగాలని మనం ఆలోచించము. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట అనే రెండవ ఆజ్ఞ కూడా దేవుని ప్రేమించాలనే ఆజ్ఞలో ఇమిడి ఉన్నది. ఎందుకు? దేవుని ప్రేమిస్తున్నానని చెప్పిన వాడు ఏమి చేయాలంటే, కంటికి తన ఎదుటుగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క సహోదరుని ప్రేమించబద్దులై ఉన్నాడు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. హల్లెలూయా. అంటే ప్రేమించుట అంటే దేవుని ఆజ్ఞలు గైకొనట. దేవుని ఆజ్ఞలు మేము గైకొన్నామా, దేవుని ప్రేమిస్తున్నామన్న దాని కిందకు వస్తుంది. ఇప్పుడు లోకంలో పాపము ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? అసలు వాళ్ళు చేసిన, ఇక్కడ పాపం ఏం చేశారు ఆదాము అవ్వలంటే, ఆజ్ఞను అతిక్రమించారు, చెప్పిన మాటను అతిక్రమించారు. అదే పాపం అయిపోయింది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ ప్రేమించుట ఆజ్ఞలు గైకొనుట, ఆజ్ఞలు గైకొనుట ప్రేమించుట. ప్రభు ఏం చెప్తాడు? నా ఆజ్ఞలు భారమైనవి కానే కాదు, నేను మీ మీద భారమైన వాటిని ఎన్నడూ పెట్టను, మీరు చేయవలసినవి, చేయగలిగినవే మీకు నేను చెప్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది దేనికి నిదర్శనం అంటే, దేవుని ప్రేమిస్తున్నట్లుగా, దేవుని ప్రేమించుటంటే నాజ్ఞలు గైకొన్నట్లుగా, నాజ్ఞలు గైకొన్నటువంటి పొరుగువాని ప్రేమించుట ఎలాగునా, నిన్ను నీవు ప్రేమించుకుంటున్నట్లుగా పొరుగువాని ప్రేమించుట అని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. 1 యోహాను 5:2-3లో మనము చూచినట్లయితే, మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారి వైతిమా,
వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మరి ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తున్నాము, ఆయన ఆజ్ఞలు మనము పాటిస్తున్నాము మరి అని గనక మనం చెప్తున్నామంటే గనక ఆయన మరి ఆ ప్రేమలో ఏముందంటే దేవుని పిల్లలను కూడా మనము ప్రేమించబద్దులమై ఉన్నామని దాని వలననే ఎరుగుదుము. 3వ వచనములో అంటాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుట ఏ దేవుని ప్రేమించుట. హల్లెలూయా. సింప్లిఫై. ఆజ్ఞలు పాటించుట దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట అంటే ఆజ్ఞలు పాటించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనుషులకు సాధారణంగా ద్వేషించుట అనేది చాలా ఈజీ కారణంగా ఉంటదండి లోకంలో ఉన్న వ్యక్తులు. కానీ ప్రేమించుట అనేది అది మంచినీళ్ళ ప్రాయంగా క్రైస్తవుడికి ఉండాలి. ప్రేమించుట, నేను ఎప్పుడు చెప్తాను, ప్రేమించుట అనే దానిలో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి గివింగ్, ది అదర్ వన్ ఈస్ ఫర్ గివింగ్. అంటే ఇచ్చుకుంటా వెళ్ళిపోవటమే. ప్రేమించే వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇచ్చుకుంటా, ఏదో ఒకటి చేసుకుంటా వెళ్ళిపోతానే ఉంటాం కదా. అంతే విధంగా వారి తప్పులను ఎంచక మనము వారిని క్షమించుకుంటూ పోతాం. ప్రేమలో ఈ రెండు లక్షణాలు ఇమిడి ఉండకపోతే ప్రేమ కాదు. మరి దేవాది దేవుడు కూడా మానవాళిని ప్రేమించాడంటే ఏం చేశాడు? మానవాళి పాప శాపాలన్నీ, ఈ అతిక్రమాలన్నీ ఆయన క్షమించటానికి ఆయన తన కుమారుణ్ణి ఇచ్చివేశాడు. ప్రేమ ఎట్టుదో తండ్రి రుజువు చేసుకోవటానికి కదా ఆయన ఏం చేశాడు? కుమారుని ఇచ్చేసి, అంటే గివింగ్, హీ హాస్ గివెన్ హిస్ సన్ ఫర్ ద అటోన్మెంట్స్ ఆఫ్ ద సిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అవునా కాదా? మరి ఇచ్చివేశాడు ఆయన. ఇంకేం చేశాడు? ఆ యొక్క మానవాళి పాపము యావత్తును యేసు రక్తాన్ని బట్టి క్షమించి వేశాడు. ఈ రెండు జరగకపోతే ఈ దినం మనము మరి దేవుడు అని మనం చెప్పుకోలేము, మరి క్రైస్తవుడని మనం పరిగణించబడలేము, మరి ఈ యొక్క విశ్వాస యాత్రలో మనము కొనసాగలేము. మనము కూడా దేవుని వలె ఆ ప్రేమించుట, ఆ క్షమించుట అనే స్వభావాన్ని మనము కూడా అలవర్చుకోగలగలిగితే అది ఆ- ఆ- దాన్ని బట్టి మనము దేవుని ఆజ్ఞలైన ఆ ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞలను, దేవుని ప్రేమిస్తాము, పొరుగు అని ప్రేమిస్తాము. ఆ యొక్క ఆ యొక్క వాగ్దానము మరి ఆజ్ఞను పాటించిన వారిగా ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా మనము చేయబడతాం. ఏంటి అందులో వాగ్దానం ఏంటి? ప్రేమించుట, పొరుగువాని కీడు చేయదు, ప్రేమించుట, ఆయన ఆజ్ఞను నెరవేర్చుట. ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చుటే కనుక ఆజ్ఞను నెరవేర్చిన వారమైతే మరి దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకుంటాం. అది అవిధేయత ఆశీర్వాదాన్ని కోల్పోతుంది, విధేయత ఆశీర్వాదాన్ని మన జీవితాల్లోకి అనుగ్రహింపచేస్తుంది. 16వ వచనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహింపచేయును. హల్లెలూయా. ఇక్కడ గొప్ప సత్యాన్ని ఇక్కడ శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను తండ్రిని వేడుకుంటాను మీ కొరకు, ఎప్పుడు మీతో ఉండే, నేను వెళ్ళిపోతా ఉన్నాను కదా, ఈ కొద్ది సమయమే మీతో ఉంటాను, కానీ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మీ యొద్ద ఉండటానికి మరి వేరొక ఆదరణకర్త, ఎల్లప్పుడూ మిమ్మల్ని కంఫర్ట్ చేసేవాడు, మీ సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు ఆయన అనుగ్రహింపచేయును. తండ్రి అనుగ్రహింపచేయునని ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళిపోతా ఉన్నాను, ఆదరణకర్త, కంఫర్ట్ చేసేటువంటి ఆదరణకర్త, మిమ్మల్ని నడిపించేటువంటి ఆదరణకర్త, మీ జీవిత దిశలను మరి ఆ యొక్క సరైన మార్గంలో నడిపించే ఆదరణకర్తను మీకు నేను అనుగ్రహింప చేస్తాను. నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడకపోతే మన జీవితాలు ఇలా ఉండవండి. కేవలము క్రీస్తు ప్రభువును నమ్ముకొని రక్షకుడిగా అంగీకరించి ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే సరిపోదు.
పాప క్షమాపణ పొందుకుంటే సరిపోదు గాని ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రక్రియ ఉంది. ఏంటది? పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవాలి. ఆ బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట, ఇదిగో నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధాత్మను మనము పొందుకోబద్దులమై ఉన్నాం. ప్రభు కూడా ఇదే మాటలు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ మరి యొక్క అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా చెప్తాడు. మీరు ఏం చేయాలంటే యెరూషలేమును వదిలిపెట్టొద్దు, మరి కనిపెట్టండి ఆ యొక్క తండ్రి చేసిన వాగ్దానము, మరి నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు పంపిస్తానన్న ఆదరణకరమైన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహింప చేయ వరకు మీరు యెరూషలేములోనే ఉండండి, కనిపెట్టుకుని ఉండండి అని 8వ వచనంలో చెప్పిన మాట. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనక మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అక్కడ ప్రభు వారికి ఖచ్చితంగా ఆజ్ఞ రూపంగా చెప్తున్నాడు. అక్కడ రాయబడిన మాట 4వ వచనంలో, అపోస్తల కార్యం 1:4లో ఆయన వారిని కలుసుకొని ఈలాగున ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక మీరు ఖచ్చితంగా ఇక్కడ వెయిట్ చేయండి. ఆ శక్తి మీ మీద కుమ్మరించేంత పడే వరకు కూడా మీరు వెయిట్ చేయండి కదా. ఇక్కడ రాయబడిన మాట ఈ 14:26లో కూడా మరి యొక్క పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాట. పరిశుద్ధాత్మ మనకి ఎన్ని విధాలుగా సహాయం చేస్తాడో ఈ రాయబడిన మాటలు మనము చూస్తే గనక ఆయన మనకి ఇక్కడ ఆదరణకర్తను పంపిస్తారన్నాడు. ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యము, ధ్యానిస్తున్న వాక్యము 16లో వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నా అన్నాడు. ఇంకా సత్య స్వరూపి అయిన ఆత్మ అన్నాడు. 26లో చూచినట్లయితే ఆయన మనకు ఒక అడ్వకేట్ గా ఉంటాడంట. మనకు సమస్తాన్ని బోధించువాడుగా, అనగా ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. చాలా మనము వాక్యం చదువుతాము, వాక్యం వింటాం, మర్చిపోతాం. కానీ ఎప్పుడో ఆయా సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి ఆ వాక్యాల యొక్క సారాంశము, ఆ వాక్యము యొక్క అర్థము అది గ్రహింపు చేపిస్తా ఉంటాడు. అలా సడన్ గా ఆ వాక్యం జ్ఞాపకం వస్తుంది, ఏదో ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఆ వాక్యంలో ఉన్న మర్మం ఏంటి, ఆ వాక్యంలో ఉన్న మరి రాయబడినటువంటి ఆ యొక్క సందర్భం ఏంటి, ఆ యొక్క దాని యొక్క అర్థం ఏంటని కొన్నిసార్లు అలా సడన్ మనకు బోధిస్తా ఉంటాడు కదా. ఏదైతే మనము విన్నామో విన్న వెంటనే కొన్నిసార్లు మన మనసు గ్రహించకపోవచ్చు గాని ఆ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేసి ఆ మాటల యొక్క అర్థాన్ని, భావాన్ని మనకి గోచరింప చేస్తాడు ఆయన. ఇక్కడ బోధకుడు అనే వచ్చే అర్థం ఉంది కానీ ఇంగ్లీష్ లో అడ్వకేట్ అని రాయబడింది. 26వ వచనంలో చూసినట్లయితే గనక ఆయన మీకు మరి మీకు మీకు ఆయన రాయబడిన మాట ఏంటంటే సమస్తమును మీకు బోధించి మీకు మీతో చెప్పిన సంగతులను ఆయన జ్ఞాపకం చేయనంటే ఇంగ్లీష్ లో హీజ్ అడ్వకేట్ అని చెప్పేసి ఇక్కడ రాయబడినది. మనం చూసినట్లయితే ఇంకా పరిశుద్ధాత్మదేవుడు మన యొక్క బలహీనతలన్నిటిని కూడా ఆయన మరి వహించేవాడని కూడా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినట్లుగా మనం చూడగలం. అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? మీ కొరకు నేను ఎవరిని పంపిస్తున్నాను? ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన సత్య స్వరూపైన ఆత్మని చెప్తున్నాడు. ఇక్కడ రోమా 8:28లో మనము చూసినట్లయితే, 26లో చూసినట్లయితే ఆయన మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు కదా. మన ఎంత వీక్ బాడీస్ అండి మనవి కదా. మరి దేవునికి ఆ యొక్క విజ్ఞాపన చేయటానికి సరైనటువంటి ఆ కనెక్షన్ మనకు కొన్నిసార్లు దొరకదు.
ఆ విజ్ఞాపన చేయటానికి కూర్చున్నప్పుడు ఆత్మదేవుని తాకిడి లేకుండా మన నోట్లోంచి మాటలు రావు, అవన్నీ కేవలంగా ఉంటాయి. అసలు అది అవు చప్పగా ఉంటాయి. ఆత్మ తాకిడి లేకుండా మనం ప్రార్థన చేస్తే అదేదో ఒట్టి మాటలుగా మన నోట్లోంచి వచ్చినట్లుగా ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మదేవుడు మన తాకిన తర్వాత మనం ప్రార్థన చేశామో అది ఎలాగుంటదంటే ఒక యుక్తమైన ప్రార్థనలాగా, ఒక మంచి ప్రార్థనలాగా, ఒక శ్రేష్టమైన ప్రార్థనలాగా, ప్రార్థించిన తర్వాత మనకు ఒక తృప్తి కలిగే ప్రార్థనలాగా, అమ్మా నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అనే ఒక నిశ్చయిత వచ్చే ప్రార్థనలాగా ఉండాలంటే ఆత్మ దేవుని తాకిడి మన లోపల అది తాకబడాలండి. అది తాకిన తర్వాత మనం చేసే ప్రార్థన మరి అది ఎలా ఉంటదంటే ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేసినట్లుగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క అనుభవంలోకి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆదరించే ఆత్మను మనం చూస్తే గనక ఈ ఆత్మ మనకు ఎప్పుడు ఇవ్వబడిందంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క మరి బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళామో వెళ్ళినప్పుడే మనకి ఈ ఆత్మ అనుగ్రహింప చేయబడిందని కొరింథీయులకు 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో రాయబడినట్లుగా మనము చూడగలము. అంటే ఈ ఆత్మ మనకు సంచకరువుగా మరి ఈ ఆత్మ దేవుడిని ప్రభు మనకి మరి ఆయన సంచకరువుగా ఇచ్చినట్లుగా మనము చూడగలము. సంచకరువు అంటే ఒక అడ్వాన్స్ గా మనకు అనుగ్రహింప చేయబడి ఉన్నది. ఎప్పుడైనా ఏదైనా ఒకటి ఇల్లు గాని, ఏదైనా పొలం గాని, ఏదైనా ఒక పొజిషన్ కొనుక్కోవాలంటే ఏం చేస్తారు? ముందుగా లావాదేవీలు చేసి మరి అక్కడ అడ్వాన్స్ పే చేసుకుంటారు కదా. ముందుగా ఒక బయానా లాగా కొంత ఇచ్చి ఇది మా కొరు మేము తీసుకుంటున్నాము, ఈ పీరియడ్ లోపల తీసుకుంటున్నాము, దానికి ఒక రేట్ నిర్ణయించి ఒక సమయం నిర్ణయించిన తర్వాత కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆ యొక్క ఆ ప్లాట్ ను గాని దేనైనా గాని బుక్ చేసుకుంటారు. అలాగుననే ఎప్పుడైతే మన యొక్క బాప్తీస్ అనుభవంలోకి వెళ్ళామో మనకేమైందంటే కొంత అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం పరిమాణంగా మనకి ఇవ్వబడ్డాడు. చాలా మంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు బాప్తీస్ తీసుకున్నప్పుడే మనకు అనుగ్రహించబడ్డ, ఇట్ ఈస్ ఓన్లీ అడ్వాన్స్. ఇక ఇదే మాట 2 కొరింథీ 1:22లో అంటున్నాడు, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహింప చేసి ఉన్నాడు. ఇక్కడ చూచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక అడ్వాన్స్ గా సంచకరువు అనే పదాన్ని ఇంగ్లీష్ లో అడ్వాన్స్ అనే పదంగా మరి అక్కడ మరి ట్రాన్స్లేట్ చేశారు. ఒక అడ్వాన్స్ గా ఇవ్వబడ్డాడు, ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్ గా ఇవ్వబడలా. ఆ యొక్క ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్ పొందుకోవాలంటే ఆ యొక్క కనిపెట్టి చేసే ప్రార్థన మనం చేయాలి. ఆ మేడగదిలో ఆ యొక్క 120 మంది కనిపెడుతూ ఏక మనసుతో ఎడతెగక చేసిన ప్రార్థన మనం చేసినప్పుడు పట్టుదలతో నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ అభిషేకము నాలో కుమ్మరించని మన పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుగ్రహింప చేస్తాడు. అంతేకాదు ఆయనలో భయభక్తులతో పరిశుద్ధ జీవితంతో మనం జీవిస్తున్నప్పుడు కూడా అలా సడన్ ఎప్పుడో ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరింపబడతాడండి. ఎక్కడైనా ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాం, ఎక్కడో లేకుండా మనమే ఒక ఉపవాసంలో ఉండి ప్రార్థనలో కూర్చున్నాం, ఏదో ఒక విధంగా ఆయా సందర్భంలో ఆత్మ దేవుని యొక్క అభిషేకపు శక్తి మన తాకుద్దండి, అగ్ని శక్తి మన మీద తాకుద్ది. అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, ఆయన మనల్ని మరి ఆ యొక్క సత్య మార్గంలో నడిపించుట, ఇవన్నీ కూడా ఆయన మన పక్షాన విజ్ఞాపన చేయుట అనే ఈ అనుభవంలో అన్నిటిలోకి మనము వెళతాము కదా. ఇక్కడ మరి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? మీ కొరకు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఎల్లప్పుడు కూడా ఇక మనల్ని విడిచిపెట్టాడండి. ఒకసారి పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడ్డామా
ఆయనకి ఎన్నటికీ ఎన్నడూ కూడా మనను ఆయన విడిచిపెట్టడు. తండ్రిని వేడుకుంటాను, ఏమని వేడుకుంటాను? నేను వెళ్ళిపోతున్నానయ్యా వీళ్ళతో ఎల్లప్పుడూ ఉండటానికి. మరి నేనైతే 3.5 సంవత్సరాలే వీళ్ళతో కలిసి జీవించాను, కానీ నా శిష్యులతో ఎల్లప్పుడూ ఉండటానికయ్యా నువ్వు ఆదరణకర్తను పంపించు, ఆ సత్య స్వరూపి యొక్క ఆత్మను పంపించు, అడ్వకేట్ గా ఉండే ఆ ఆత్మను పంపించు. వారికి నిరంతరము నేను బోధించిన దానిని జ్ఞాపకం చేసి అర్థం చేసే ఆ పరిశుద్ధాత్మను పంపించు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఆ యొక్క ఆత్మ అభిషేకం కొరకు మనం అరులు చాచాలండి. క్రైస్తవ లోకము ఈ విషయంలో వెనకబడింది. కేవలము ఒక పెంతికోస్తు సంఘాలు మాత్రమే ఒక ఆత్మాభిషేకము పొందుకోవాలనే ఒక ఆ యొక్క రాంగ్ డాక్టరీన్ లో ఉన్నారు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాననే ప్రభు చెప్తా ఉన్నాడు. వేలు గ్రంథకర్త మరి ఆ ప్రవచనాలు రాసినప్పుడు వెలువడింది ఆ యొక్క ప్రవచనము. అంత్యకాలమున మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అనే వాగ్దానము ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడింది. దాని నెరవేర్పు అపోస్తుల కార్యము సమయంలో అది నెరవేర్చబడింది. అది ఇప్పటి వరకు కూడా 2025 సంవత్సరాల వరకు కూడా అది కొనసాగుతుంది. కానీ కొద్ది మంది మాత్రమే ఆ యొక్క ఆ ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పును స్వతంత్రించుకుంటున్నారు. అన్ని డినామినేషన్స్ మనకున్నటువంటి మెయిన్ లైన్ ఉన్నటువంటి వారందరూ కూడా మరి చాలా మంది పరిశుద్ధాత్మ గురించిన అవగాహనలో లేరు. పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న తీవ్రతలో లేరు. పరిశుద్ధాత్మ లేకపోతే, ఈ ఆత్మ అభిషేకం మనలో కుమ్మరించబడకపోతే, మన ఆత్మ లేకపోతే దేవుని వారము కామండి. 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలోనే అక్కడ ప్రభు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రిని వేడుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను గనక మీ యొద్ద ఉండటానికి, మిమ్మల్ని కంఫర్ట్ చేయటానికి, మిమ్మల్ని బలపరచటానికి, మీ బోధింప చేయటానికి, మీ పక్షాన అడ్వకేట్ గా ఉండి ఎప్పటికప్పుడు మీ పక్షాన మరి విజ్ఞాపన చేయటానికి మరి నేను ఒక ఆదరణకర్తను, ఆ సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహింప చేస్తానని ప్రభు శిష్యులను బలపరుస్తున్నాడు. ఇంకను పరిశుద్ధాత్మ చేసే కార్యాలు చాలా ఉన్నాయండి. ఆత్మదేవుడు మరి అలనాడు మరి ఆ సృష్టి ఆరంభంలో కదా, సృష్టి యావత్తు కూడా, భూమి యావత్తు కూడా మరి ఆ నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమి మీద కూడా మరి పరిశుద్ధాత్ముడు అల్లాడుట ద్వారా ఈ ప్రపంచ యావత్తు కూడా ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చినట్లుగా మనము చూడగలము కదా. ఆత్మదేవుని సహాయం లేకుండా సృష్టి లేదండి. దేవుడు మరి వాక్కుగా క్రీస్తుని రిలీజ్ చేశాడు. ఆ వాక్యము మరి ఫలించటానికి ఆత్మదేవుడు తన కార్యము జరిగించాడు కదా. చీకటి అగాధ చలములపైన కమ్మి ఉన్న సమయంలో, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ జలముల పైన అల్లాడుచుండెను కదా. సమస్తం కూడా ఆ చీకటిమయంగా, శూన్యంగా, అభావంగా, నిరాకారంగా ఉన్న సమస్తాన్ని కూడా ఆయన ఒక రూపంలోకి తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ చేసే కార్యం అదే. మన ఆత్మలో కూడా అస్తవ్యస్తంగా ఉన్న మన ఆత్మీయ స్థితిని ఆయన బాగు చేసి మరి దాన్ని ఒక క్రమంలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఆత్మ దేవుని యొక్క ఆ కృప కొరకు నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండులాగా నాకు ఎన్నటెన్నటికి మిమ్మల్ని విడవనట్లుగా ఆయన వేడుకుంటాను. మరి సృష్టి కార్యములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఉన్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఈ సృష్టి యావత్తు మేము చేసి ఉన్నాం. మానవుని సృజించినప్పుడు కూడా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మరి అక్కడ కార్యము జరిగింది. అంతేకాదు మరి ఈ లోకంలోకి నేను వచ్చుటలో కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చానని ప్రభు వారికి అర్థం చేపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మదేవుని పొందుకోవాలండి. ఆత్మదేవుని అభిషేకము మన మీద కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవగాహన కలిగి ప్రతి క్రైస్తవుడు కూడా ముందుకు కొనసాగాలనేది దేవుని యొక్క అభిలాష అనేది, ప్రభు యొక్క మరి తండ్రికి అభ్యర్థనైనది. నేను వెళ్ళిపోవటం కాదయ్యా, వీరు ఎల్లప్పుడూ కూడా
నీ కనుసనల్లో మెదుగుతూ నీకు సాక్షులుగా మహిమ తెచ్చు పాత్రలుగా జీవించాలంటే వీరికి ఆదరణకర్త కావాలి. సత్య స్వరూపైన ఆత్మ కావాలి. వీరి పక్షాన విజ్ఞాపన చేసే ఆ పరిశుద్ధాత్మ కావాలని నేను తండ్రిని వేడుకుంటాను అని ప్రభువు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఆ దినము వేడుకొనుటను బట్టి మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి కుమ్మరింపబడి అంత్యకాలములో ఉన్న మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏక సహవాసము మనకు కలిగింది. ఈ దినము ఆత్మ దేవుని కలిగిన వారమై, ఆత్మలో చెలించుచున్న వారమై, ఆత్మ ఉనికి కలిగిన వారమై, ఆత్మలో నడిపించబడుతూ కొనసాగుతున్నాము. హల్లెలూయా. మరి తండ్రి ప్రేమను బట్టి, మరి క్రీస్తు కలిగి ఉన్న యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని మరి మనం పొందుకోవటానికి మనం కలిగి ఉన్న ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. హల్లెలూయా.